అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెంలో 9 నెలల కిందట నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు కొప్పాడి జగదీష్ను అరెస్టు చేసినట్లు రాజోలు సిఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. తనను బలాత్కారం చేశాడని అప్పట్లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దుర్గా శ్రీనివాస్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. జనవరి నెలలో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో అంతర్వేది పల్లిపాలెం గ్రామం చెందినటువంటి ఒక 32 years లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను కొప్పాడి జగదీష్ అతను రేప్ చేశాడని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ రోజు మేము కేసు కట్టడం జరిగింది. అప్పటి నుంచి కొప్పాడి జగదీష్ కోసం మేము చాలా చోట్ల గాలించాము. కానీ మ్యారేజ్ చేసిన తర్వాత పారిపోయాడు. హైదరాబాద్, చెన్నై ఇటువంటి ప్రాంతాలకు పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. ఈ 8 months నుంచి కూడా ఇతని కోసం గాలిస్తున్నాము. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పట్టించేస్తున్నాం. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో చకచక్యం పట్టుకున్నటువంటి సిబ్బందిని బాబ్జీ అండ్ సీనుని మరియు ఇతర సిబ్బందిని కూడా ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను రాజోలు సిఐ మాట్లాడుతున్నాను. జనవరి నెలలో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో అంతర్వేది పల్లిపాలెం